మీకు థైరాయిడ్ ఉందా? క్యాబేజీ తింటున్నారా? అయితే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అమ్మ బాబాయ్, ఆగు. ఎవరది? ఐఎమ్ ఎంబీ, ఎంబీ అంటే? మిత్ బ్రేకర్. ఆగు, చెత్త పడేసేస్తా. ఇన్స్టాగ్రామ్లో ఎవడో ఏదో చెప్పాడని బంగారం లాంటి క్యాబేజ్ని పడేస్తావా? అరే అది కాదండి. నువ్వేం మాట్లాడకు, నేను చెప్పింది నేను అంతే. అది కాదు సార్. స్టాప్. క్యాబేజ్ అనేది క్రూసిఫెరస్ వెజిటబుల్. అది మనకి ఎప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది? మనము దాన్ని కచ్చిగా తిన్నప్పుడు, అంటే కుక్ చేయకుండా తిన్నప్పుడు. ఎందుకంటే దాంట్లో ఉన్న గాయిట్రిన్స్, అరే విను. సో ఆ గాయిట్రిన్స్లో ఉన్న సల్ఫర్ అనేది థైరాయిడ్ ప్రొడక్షన్ని తక్కువ చేస్తుంది అనమాట. అందుకని అలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ అది మనం రాగా తినాం కదా, కుక్ చేసుకునే తింటాం కదా. అవునా? ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? నో, మిత్ ఇంకా బ్రేక్ కాలేదు, ఆగు. షబ్బా. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ క్యాబేజ్ 90 days కంటిన్యూస్గా తింటే ఆ ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే మనం 90 days కంటిన్యూస్గా తినము. ఇంకొకటి ఏమంటే వారానికి ఒకసారో 2 సార్లు తింటాం కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. మీరు హ్యాపీగా క్యాబేజ్ని తినొచ్చు. స్వామి, ఏంటి ఇందులో క్యాబేజ్ లేదు? చెత్త ఆయన వచ్చి 3 రోజులు అయింది. చెత్త వేద్దామంటే మీ మానన మీరు ఏదో ఒకటి వాగుతూనే ఉన్నారు. అంటే క్యాబేజ్ పడేయడానికి వెళ్తున్నాం అనుకుంటున్నా. అసలు నాకు థైరాయిడే లేదు. చెత్త బండడం వల్ల ఎప్పుడు వస్తాడో ఏమో. ఒక పని చేయి, ఈ చెత్త తీసుకొని దీంతో పాటు నువ్వు కూడా మనం అయిపో. అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి. మీకైతే క్యాబేజ్ మీకు అర్థమైంది కదా. సో మీరు ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవాలంటే పేజ్ని ఫాలో చేయండి. సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే కామెంట్ చేయండి ఆర్ DM చేయండి. బాయ్ ఫ్రెండ్స్.